ఇంకా కడుపు మండిన ఈ కూలీలు మేమందరం కలిపి రాత్రి సుమారు 11:30కు వచ్చి ఈ డ్రెడ్జింగ్ పడవలు మూడు పడవలు ఉంటే ఒక పడవ దొరికింది, 2 పడవలు సైడ్ అయిపోయాయి. అలాగే ఈ పట్టుకున్న పడవను చూసుకుని డిపార్ట్మెంట్కి చేతంటే ఎవరూ స్పందించడం లేదు. ఇలా అధికార పార్టీ ఒత్తిడికి జడిసి ఏ అధికారులు ఎవరు రావడం లేదు. అలాగే పోలీసులకి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే వచ్చి మా దగ్గర కూర్చోవడం జరిగింది, కానీ ఇరిగేషన్ వాళ్ళు వస్తేనే కానీ కంప్లైంట్ మేము తీసుకోమని చెప్పి పోలీసులు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మేము చూస్తాం 10:30 వరకు చూసి ఏదైతే ఈ పడవ ఉందో దీన్ని సీజ్ చేసి ఆ పడవ ఓనర్ల మీద కేసు కట్టాలి. అలాగే ఈ రాత్రి దీంతో పాటు ఉన్న 2 బోట్లను కూడా పట్టుకొని సీజ్ చేయాలి. అలాగే పర్మిషన్ లేకుండా ఏ అయితే గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు ఉన్నాయో అన్నింటిని కూడా సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఒక్క పడవ గురించి సుమారు అయిపోయింది మొత్తం అక్కడ ఆ పడవలన్నీ కూడా ఒక్క పడవ గురించి ఆ పడవలన్నీ మూతపడి కూర్చున్నాయి. కార్మికులందరూ కూడా రోడ్డు మీద పడి ఆకలి చావులు వచ్చే విధంగా ఉన్నారు. ఈవేళ అధికారులు స్పందించాలని, అలాగే ఎంతవరకు కూడా మేము రాత్రి 11 నుంచి 11:30 నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా కాపలా కాస్తుంటే ఒక్క అధికారి కూడా రాకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇరిగేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఇంచుమించు సుమారు 10 గంటల వరకు మేము 10:30 వరకు చూస్తాం. 10:30కు రాకపోతే మేమందరం రోడ్డు ఎక్కి రాస్తారోకో చేయడానికి సిద్ధపడ్డాం. అలాగే ఏవైతే ఉన్నాయో ఆపకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిస్తాం. జై భీమ్, మీ చోళరాజు.